కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్ భావనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెలి వీరబాబు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒక్కసారి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తే క్షేత్రస్థాయిలో కార్మికుల సమస్యలు, పని పరిస్థితులు తెలుసుకుని పరిష్కారం చేసే వీలు ఉంటుందని అన్నారు. కమిషనర్ను కలిసిన వారిలో సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, పవన్ కుమార్, వెంకటేష్, మల్లీశ్వరరావు, నరేష్ కుమార్, సురేష్, అనిల్ కుమార్, విజయ్ కుమార్, రాంప్రసాద్ తదితరులు ఉన్నారు. పండగ బోనస్గా ప్రకటించిన ₹1000 ఇవ్వాలని ఇటువంటి అనేక డిమాండ్స్ని క్యాబ్ డ్రైవర్ల సమస్యలు, ఇతర డ్రైవర్ల సమస్యలు కూడా మేడం గారి దృష్టికి తీసుకురాగా జాయింట్ మీటింగ్ వేయడానికి క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మున్సిపాలిటీలో అత్యంత కీలకం ప్రజలందరూ దాహార్తిని తీర్చే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ విభాగంలో 6 వాటర్ ట్యాంక్ డ్రైవర్సు, 1 జెట్టి మిషన్ డ్రైవరు, 2 హెల్పర్లు ఉన్నారు. ఈ 8 మందికి కూడా సకాలంలో జీతాలు అందాలని, జీవో నెంబర్ 7 ప్రకారం జీతాలు అందించాలని కోరినాము. అయితే 3 నెలలుగా వాటర్ ట్యాంక్ వర్కర్స్కి జీతాలు లేవు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వల్ల వారికి బిల్లు చెల్లించకపోవడం వల్ల జీతాలు ఇవ్వలేకపోతున్నామని పక్కనే ఉన్నటువంటి ఎస్సీ మేడం గారు తెలియజేశారు. కార్మికుల తరపున సిఐటియు తరపున విజ్ఞప్తి ఏమిటంటే కాకినాడ నగరపాలక సంస్థలో థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని పూర్తిగా రద్దు చేసి వాటర్ ట్యాంక్ డ్రైవర్స్ కానీ ఇతర కార్మికులందరినీ కూడా వికాసలో చేర్చి వికాస ద్వారా కార్మికులకి ప్రతి నెల 1వ తారీఖున జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వారికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ వారి స్పందన పట్ల సిఐటి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికులందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం.